నమస్కారం ఎంఎం న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. విజయనగరం జ్ఞాన సరస్వతి ఆలయంలో ఘనంగా సామూహిక అక్షరాభ్యాసాలు. భారీగా తరలివచ్చి అమ్మవారిని దర్శించుకున్న భక్తులు. ఎంఎస్ఎంఈ కోసం 2025-26 బడ్జెట్లో కేంద్రం భారీ ఎత్తున నిధులు కేటాయించడం హర్షణీయం. మంత్రి కొండపల్లి శ్రీనివాస్. విశాఖ ఆర్కే బీచ్లో 3000 మందితో వాగ్దాన్. అవగాహనతో క్యాన్సర్ను జయించవచ్చునన్న భీమిలి నియోజకవర్గ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు. మారుతున్న కాలంలో పిల్లల ఒత్తిడి తగ్గించి వారి అభిరుచులను, ఆసక్తులను, సృజనను, జ్ఞానతృష్టను ప్రోత్సహించే దిశగా విజయనగరం బాలోత్సవ పిల్లల పండుగను నిర్వహిస్తున్నామని ఆహ్వాన కమిటీ ప్రతినిధులు తెలిపారు. విజయనగరంలోని గుర్జాడ గృహంలో శనివారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ ఈ నెల 4, 5 తేదీలలో విజయనగరంలోని ఆనంద గజపతి ఆడిటోరియంలో సాహిత్య, సాంస్కృతిక పలు విభాగాల్లో పోటీలు నిర్వహిస్తున్నామని తెలిపారు. 6, 7 తరగతుల విద్యార్థులు జూనియర్స్ గాను, 8, 9, 10 తరగతుల విద్యార్థులు సీనియర్స్ గాను విభాగంను పోటీలను ఏర్పాటు చేశామన్నారు. జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేట్, ఎయిడెడ్, కార్పొరేట్ పాఠశాలలో విద్యార్థులు ఈ పోటీల్లో పాల్గొనవచ్చునని తెలిపారు. బొమ్మను చూసి కథ రాయటం, పద్యాలు పాడటం, ఫ్యాన్సీ డ్రెస్, ఏకపాత్రాభినయం, లఘునాటిక, మట్టితో బొమ్మలు చేయటం, చిత్రలేఖనం, జానపద నృత్యం తదితర అన్ని విభాగాల్లో పోటీలు ఉంటాయన్నారు. పూర్తి వివరాలకు 9494910947, 9490106390, 9398651677 ఫోన్ నంబర్లకు సంప్రదించాలన్నారు. బాలోత్సవాన్ని విజయవంతం చేయడానికి స్వచ్ఛంద సంస్థలు, సమాజ సేవకులందరూ సహకరించాలని, ఆర్థికంగా అండదండలు అందించాలని కోరారు. ఈ సమావేశంలో ఆహ్వాన సంఘం చైర్మన్ ధవల సర్వేశ్వరరావు, ప్రతినిధులు జిఎస్ చలం, కె శ్రీనివాసరావు, బి సూర్యలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. గత ఏడాది మనం బాలోత్సవం ప్రారంభించాం. విజయనగరంలో ఉన్నటువంటి అన్ని సాంస్కృతిక సంస్థలు, పెద్దలు సహకారంతో, ముఖ్యంగా ఈ రోజుల్లో పిల్లలకు బాల్యం అనేది లేకుండా పోతుంది. వాళ్ళకి ఎంతసేపు చదువు అనేటువంటి విషయం మీద అంచేత వాళ్ళలో ఉన్నటువంటి సృజనాత్మక శక్తిని వెలికి తీయడానికి మేమందరం ఈ ప్రయత్నం ప్రారంభించాం. దీనికి తప్పనిసరిగా తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, పాఠశాల యాజమాన్యం, ప్రభుత్వ ప్రధానోపాధ్యాయులు అందరూ కూడా కలిసికట్టుగా సహకరించాలని ప్రార్థిస్తూ ఉన్నాం. విజయనగరంలో విద్యార్థుల్ని, జిల్లా విద్యార్థులందరినీ ప్రోత్సహించడానికి, విద్యార్థుల్లో ఉన్నటువంటి సృజనాత్మక శక్తుల్ని మరి పైకి తీయడానికి ఉపాధ్యాయులు, ప్రభుత్వ సహకారంతో, విద్యాశాఖ సహకారంతో, అదేవిధంగా పట్టణంలోని పలు స్వచ్ఛంద సంస్థల సహకారంతో కూడా బాలోత్సవం అనే పేరుతోనే బాలోత్సవం, ముఖ్యంగా గతంలో కూడా లాస్ట్ ఇయర్ కూడా ఈ కార్యక్రమం చేయడం జరిగింది. కొన్ని అనివార్య కారణాల వల్ల అది కొంచెం వాయిదా పడి రేపు 4-5 తారీఖుల్లో, ఫిబ్రవరి 4-5 తారీఖుల్లోని ఆనంద గజపతి ఆడిటోరియంలో ఈ కార్యక్రమాలు 2 రోజులు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఇందుకు ఎంతో స్పందన విశేషంగా ఉంది. మన కేవలంగా విజయనగరమే కాకుండా చుట్టుపక్కల మండలాలు ఎవరికి ఉద్దేశం, అవకాశము, ఉత్సాహం ఉంటే వాళ్ళందరూ పాల్గొవచ్చని కూడా గతంలో చెప్పడం జరిగింది. కానీ ముఖ్యంగా విజయనగరము ఈ పక్క మండలాల వాళ్ళు ఎక్కువగా పాల్గొనే అవకాశం ఉంటుంది. సుమారుగా 1000 నుంచి 1500 మంది విద్యార్థుల దాకా పాల్గొనే అవకాశం ఉంది. గతంలో కూడా అధిక సంఖ్యలో పాల్గొన్నారు. దానికి అనేక మంది స్వచ్ఛందంగా ముందుకు వచ్చి అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. మా విద్యాశాఖ యొక్క సహకారం కూడా సంపూర్ణంగా ఉండాలి. ప్రముఖ సినీ నటుడు, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణకు పద్మభూషణ్ అవార్డు వచ్చిన సందర్భంగా జిల్లా నందమూరి అభిమాన సంఘం ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి సంబరాలు నిర్వహించారు. విజయనగరంలోని ఎన్సీఎస్ సినిమా థియేటర్ ఆవరణలో శనివారం నిర్వహించిన ఈ వేడుకల్లో తెలుగుదేశం పార్లమెంట్ విభాగం ప్రధాన కార్యదర్శి ఐవీపీ రాజు, ఎన్సీఎస్ సినిమా థియేటర్ యజమాని నారాయణం శ్రీనివాసులు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. జిల్లా నందమూరి అభిమాన సంఘం ఆధ్వర్యంలో విజయనగరంలోని ఎన్సీఎస్ థియేటర్ ప్రాంగణంలో ప్రముఖ సినీ నటుడు, హిందూపూర్ శాసనసభ్యుడు నందమూరి బాలకృష్ణకు పద్మభూషణ్ అవార్డు వచ్చిన సందర్భంగా వేడుకలు నిర్వహించారు. ఈ వేడుకలలో తెలుగుదేశం పార్లమెంట్ విభాగ ప్రధాన కార్యదర్శి ఐవీపీ రాజు, ఎన్సీఎస్ సినిమా థియేటర్ యజమాని నారాయణం శ్రీనివాసులు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. కార్యక్రమంలో భాగంగా ముందుగా కేక్ కట్ చేసి వేడుక జరిపారు. బాణసంచా కాల్చి సంతోషం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఐవీపీ రాజు మాట్లాడుతూ,
స్వర్గీయ నందమూరి తారక రామారావు వారసుడిగా సినీ రంగంలోనూ రాజకీయ రంగంలోనూ ప్రజాసేవ కార్యక్రమాల్లోనూ బాలకృష్ణ విశేష సేవలు కొనసాగిస్తున్నారన్నారు. బాలకృష్ణ నటించిన ఎన్నో సినిమాలు సందేశాత్మకంగానే కాక జనరంజకంగా సాగి పెద్ద హిట్లు సాధించాయని అన్నారు. బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రి ద్వారా ఆయన ప్రజలకు విశేషమైన సేవలు అందిస్తున్నారన్నారు. హిందూపూర్ ఎమ్మెల్యేగా నియోజకవర్గ ప్రజలకు అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తూ అభిమాన నాయకుడిగా మారారని అన్నారు. నందమూరి బాలకృష్ణకు పద్మభూషణ్ అవార్డు రావటం ఎంతో సంతోషదాయకమని, ఆయన 10 కాలాల పాటు సుఖ సంతోషాలతో జీవించి ప్రజలకు సేవలు అందించాలని ఆకాంక్షిస్తున్నామన్నారు. సినిమా థియేటర్ యజమాని నారాయణం శ్రీనివాస్ మాట్లాడుతూ బాలకృష్ణ సినిమాలు ఎన్నో హిట్లు సాధించాయని, 100 రోజులు ప్రదర్శించిన సినిమాలు ఎన్నో ఉన్నాయన్నారు. సినీ పరిశ్రమ అభివృద్ధికి, కార్మికుల సంక్షేమానికి బాలకృష్ణ ఎంతో ప్రాధాన్యమిస్తారన్నారు. రాజకీయ, ప్రజాసేవ, నటన రంగాల్లో విశేష సేవలు అందిస్తున్న బాలకృష్ణకు పద్మభూషణ్ అవార్డు రావటం తమకెంతో సంతోషదాయకమన్నారు. జిల్లా నందమూరి అభిమాన సంఘం అధ్యక్షులు కాగిత శ్రీనివాస్, ఉపాధ్యక్షులు బంటుపల్లి రమేష్, నందమూరి అభిమానులు నందమూరి బాలకృష్ణకు పద్మభూషణ్ అవార్డులు రావటం పట్ల సంతోషాన్ని వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు కనకల్ల మురళీమోహన్, ప్రసాద్ లక్ష్మి వరప్రసాద్, బొద్దల నరసింగారావు, ఆల్తి బంగారుబాబు, గంటా పోల్నాయుడు, కోండ్రు శ్రీనివాసరావు, మైలపల్లి పైడ్రాజు, నందమూరి అభిమానులు, ఎన్సీఎస్ థియేటర్ సిబ్బంది పాల్గొన్నారు. బాలకృష్ణ గారు 1975లో తాతమ్మ కళ సినిమాతోటి ఆయన సినీ రంగ ప్రవేశం చేశారు. హీరోగా సాహసమే జీవితం సినిమా నుంచి హీరోగా చేసి 109 సినిమాల్లో ఆయన ఎన్నో విజయాలు సాధించి ఈ రోజు మన అందరికీ కూడా ఆదర్శపాయుడైన బాలకృష్ణ గారి గురించి చెప్పాలంటే ఎన్నో చెప్పవలసి ఉన్నాయి. ఆయన కేవలం నటరంగంలోనే కాదు, సేవా రంగంలో కూడా ఆయనకి తండ్రికి తగ్గ తనయుడిగా ఈ రోజు ఆయన ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నారు. ఈ రోజు అన్న ఎన్టీ రామారావు గారి సతీమణైన బాలకృష్ణ గారి తల్లి పేరు మీద ఉన్న బసవ తారక రామ క్యాన్సర్ హాస్పిటల్ కి ఆయన చైర్మన్ గా ఉంటూ ఆయన చేసిన సేవలు మరువలేనివని చెప్పి కూడా తెలియజేస్తున్నాం. అలాగే హిందూపురంలో 3 సార్లు ఎమ్మెల్యేగా గెలిచి ఆ ప్రాంతంలో ఉన్న వాళ్ళందరికీ కూడా పూర్తిగా అన్ని విషయాల్లో కూడా నేనంటూ మీకున్నానని ఒక పెద్దన పాత్ర పోషించి ఆయన చేసే కార్యక్రమాలు మరవలేనివని చెప్పి కూడా తెలియజేసుకుంటూ మా బాలయ్య బాబు గారికి ఈ రోజు జాతీయ అవార్డుల్లో ముఖ్యమైన పద్మభూషణ్ అవార్డుని మన బాలకృష్ణ గారికి ఇవ్వడం అనేది తెలుగు వారు అందరూ కూడా ఎంతో హర్షధ్వానాలతో ఆనందంగా ఉండే ఈ పండగ వాతావరణంలో చేసుకునే పరిస్థితి ఉందని చెప్పేసి కూడా తెలియజేస్తున్నాం. కరెక్ట్ గా సజెస్ట్ చేశారు. అవార్డు రావడం చాలా మంచిది. మా థియేటర్ కి బాలకృష్ణ గారి సినిమాలతోటే అన్ని రికార్డులు బదలగొట్టడం జరిగింది. అసలు 24 గంటల్లో 8 ఆటలు వేయడం అనేది అపూర్వ సహోదరుల సినిమాతోటే ప్రారంభించాం. ఇక్కడ ఆ కల్చరే లేదు. 8 ఆటలు స్టార్ట్ చేసింది ఆ సినిమాతోటే ఇక్కడ మొదలెట్టాము. అయ్యరాజు గారికి మాకు కూడా 30 ఏళ్ళ నుంచి మాకు ఫ్రెండ్షిప్ ఉంది. వీరు కూడా థియేటర్ రిలీజ్ చేశారు మాది కొన్నాళ్ళు. ఆ సినిమా కూడా మనమే కొన్నాం. సో అలాంటి రికార్డ్స్ ఎన్నో ఉన్నాయి. ఆ పూర్వం నుంచి చెప్పుకోవాల్సిన చాలా ఉన్నాయి. 100 రోజులు ఆడిన సినిమాలు కూడా చాలా ఉన్నాయి. ముందు ఆయనకి ఇంకా ఆయుష ఆరోగ్యాలు ఉండాలని చెప్పి భగవంతుని కోరుకుందాం. ఎన్నో సేవలు చేయాలని కూడా ఇంకా ముందు చేయాలని కూడా కోరుకుందాం. సరస్వతి మాతకు ప్రీతికరమైన మాఘమాసం కావటంతో విజయనగరం జ్ఞాన సరస్వతి ఆలయంలో అక్షరాభ్యాసం జరిపించుకోవటానికి వేల సంఖ్యలో తల్లిదండ్రులు చిన్నారులతో కలిసి తరలివచ్చారు. ఉత్తరాంధ్ర జిల్లాలతో పాటు ఒడిశా, ఛత్తీస్గఢ్, మహారాష్ట్రకు చెందిన భక్తులు వేల సంఖ్యలో అమ్మవారిని దర్శించుకోవటానికి బారులు తీరారు. శారదా సేవా సంఘం ఆధ్వర్యంలో ఆలయ అధికారులు సామూహిక అక్షరాభ్యాసాలకు రేపు ప్రత్యేకంగా అమ్మవారి జన్మతిథి పంచమి కావటంతో తగిన ఏర్పాట్లు చేశారు. ఆలయ విశిష్టత గురించి మా ప్రతినిధి ప్రదీప్ అందిస్తున్న మరిన్ని వివరాలను చూద్దాం. సరస్వతీ నమస్తుభ్యం వరదే కామరూపిణి విద్యారంభం కరిష్యామి సిద్ధిర్భవతు మే సదా. ఎంతటి గొప్పవారైనా, ఎలాంటి ఉద్దండ పండితులైనా ఆ సరస్వతి మాత కరుణా కటాక్షాల కోసం ఆమె పాదాల ముందు మోకరెళ్లాల్సిందే. అయితే శ్యామన నవరాత్రులుగా చెప్పుకునే ఈ వసంత ఋతువులో పంచమి తిథి రోజు వచ్చే అమ్మవారి పుట్టినరోజైన శ్రీ వసంత పంచమి రోజున విజయనగరంలో వేంచేసి ఉన్న శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారి ఆలయంలో విశేషంగా అక్షరాభ్యాసాల కార్యక్రమం చాలా మహత్తరంగా ఇక్కడ జరుగుతుంది. ఇక్కడ చూసుకుంటే ఎంతో జనసంచారాన్ని మనం ఇక్కడ గమనించవచ్చు. ఎంతో వేలాది మంది, వందల వేలల్లో ఎంతో మంది వచ్చి ఇక్కడ ఒక తెలంగాణలో ఉన్న బాసరికి సరిలేదన్నట్టుగా ఇక్కడ మన జనసంచారం చూస్తుంటే అక్షరాభ్యాసాలు ఒక పండుగ వాతావరణంలో, ఒక ఉత్సాహ వాతావరణంలో జరుగుతున్నట్లు మనకు తెలుస్తుంది. అయితే ఈ ఆలయం గురించి మరిన్ని విశేషాలను ఆలయ అర్చకులని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. గురుగారు చెప్పండి, ఈ ఆలయం యొక్క ప్రధానంగా విశిష్టత ఏమిటి? విజయనగరం రింగ్ రోడ్ ఎస్వై నగర్ వేంచేస్తున్న శ్రీ జ్ఞాన సరస్వతి మాత దేవాలయంలో 2004 సెప్టెంబర్ 1వ తారీఖున శంకుస్థాపన
శంకుస్థాపన చేసుకొని 2005 సెప్టెంబరు జూన్ 1వ తారీఖు ప్రతిష్టా కార్యక్రమం చేసుకున్నాం. ఈ 19 సంవత్సరాల్లో సుమారు 5 లక్షల మంది చిన్నారుల వరకు అక్షరాలు దిద్దుకోవడం జరిగింది. ఆలయ ప్రతిష్టలో అక్షరాభ్యాసం చేసుకున్న వాళ్ళందరూ ఈనాటికి ఉద్యోగాల్లో స్థిరపడిన విద్యార్థులు కూడా కొన్ని వేల మంది ఉన్నారు. మనం మాఘమాసం అందున పంచమి, దీనినే సిరి పంచమి, వసంత పంచమి చెప్తూ ఉంటాం. అమ్మవారి యొక్క జన్మదినోత్సవం వైష్ణవ సాంప్రదాయాన్ని అనుసరించి సూర్యోదయానికి తిథి మిగిలిన రోజునే మనం జన్మదినోత్సవ వేడుకలు చేయడం ఆనవాయితీ. కాబట్టి మన ఆలయంలో అయితే రేపటి రోజు ఉదయం 10:30 వరకు పంచమి గడిలు మిగిలి ఉండుడిచే మేమైతే ఆలయంలో పంచమి వేడుకలు రేపే ఏర్పాటు చేసుకున్నాం. కానీ సుదూర ప్రాంతాల నుంచి వచ్చే భక్తుల సౌకర్యార్థం ప్రతిరోజు జరిగే 3 విడతలు కాకుండా మరొక 2 విడతలు అధికంగా 5 బ్యాచ్లుగా అక్షరాభ్యాసాలు ఈ రోజు ప్రత్యేకించి ఏర్పాటు చేయడం జరిగింది. అమ్మవారి సన్నిధిలో అక్షరాలు దిద్దుకోవడం వల్ల చక్కనైన మాట, మంచి వాక్కు, ఉచ్చారణ, భాషా పరిజ్ఞానం లభిస్తుందని ఒక విశ్వాసం. చదవడం అందరూ చదువుతూ ఉంటారు, కానీ చదివిన చదువు ఎదుటి వాళ్ళకి విన సొంపుగా అనిపించాలి, మాట స్పష్టత ఉండాలి. అటువంటి వాగ్దేవి అనుగ్రహం పిల్లలందరి ఎడల కలగాలని ఒక రాత్రి ఆలయంలో నిద్ర చేసి మర్నాడు ఈ అక్షరాభ్యాసాలు చేస్తూ ఒక ఆనవాయితీ సాంప్రదాయం. అంతేకాకుండా ఇక్కడ విశేషమైన సేవ తులాభారం. పిల్లల్ని త్రాసులో కూర్చోబెట్టి రెండో పక్క వాళ్ళు తూగేంత పరిమాణం గోధుమలు, పంచదార, శనగలు, చిల్లర నాణ్యాలు, పసుపు కొమ్ములు, ఇటువంటి ద్రవ్యాలన్నీ అమ్మవారికి మొక్కుబడులు చెల్లిస్తూ ఉంటారు. ఇక్కడ చూస్తుంటే వందల వేలలో భక్తులు అక్షరాభ్యాసం చేసుకోవడానికి వచ్చారని తెలుస్తోంది. అయితే వీరందరికీ ఎలాంటి ఏర్పాట్లు చేయడం జరిగింది? వేకువజామున వచ్చిన భక్తుల సౌకర్యార్థం సుమారు ఒక 400 కేజీల వరకు పులిహోర, 200 కేజీల వరకు దద్దోజనం ఏర్పాటు చేశారు. ఎందుకంటే రేపటి రోజు అక్షరాభ్యాసాలు కదా అని మేము ఉదయం 10,000 మంది వరకు అన్నదానం ఏర్పాటు చేసుకున్నాం. ఉదయాన్నే 5 గంటల నుంచి 7 గంటల వరకు చిన్నపిల్లల కోసం పాలు ఏర్పాటు చేయడం జరిగింది. 7:30 నుంచి 10:30 వరకు టిఫిన్లు ఏర్పాటు చేయడం జరిగింది. 10:30 నుంచి సాయంత్రం 4 గంటల వరకు 10,000 మంది వరకు రేపటి రోజు అన్నదానం ఏర్పాటు చేశాం. కానీ ఈ భక్తుల ఈ రోజు కూడా పెరగడం వల్ల సుమారు 400 కేజీల ప్రసాదం ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే అమ్మవారి యొక్క ప్రసాదం కోవా, రాత్రి పడుకున్న వాళ్ళకి స్నానపానాలకి వాష్రూమ్స్, తులాభారం చేయించుకున్న వాళ్ళకి కావాల్సిన వస్తువులు, వెళ్ళడానికి ఇబ్బంది లేకుండా వాలంటీర్ సర్వీస్, ఇవన్నీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. శ్యామల నవరాత్రులలో భాగంగా అమ్మవారి మంత్రస్వరూపంగా, అంటే సరస్వతి మాత మంత్రస్వరూపంగా శ్యామల అమ్మవారిని భావిస్తారు. దీని గురించి ఎలాంటి ప్రాధాన్యత ఏమైనా ఉందా? శరవిందు సమాకారే పరబ్రహ్మ స్వరూపిణి వాసరాపీఠంలయే సరస్వతి నమోస్తుతే. శారదాదేవి వేరు, శ్యామలాదేవి వేరు కాదు, అంతా అమ్మ స్వరూపమే. అమ్మలగన్న అమ్మ, ముగ్గురమ్మల మూలపీఠమ్మ, చాలా పెద్దమ్మ, సురారులమ్మ. వాగ్దేవిని శారదాదేవిగా ఆరాధిస్తే పార్వతీ స్వరూపాన్ని, ఆ చదువుల తల్లి అయిన మరో రూపాన్ని శ్యామలాదేవిగా ఆరాధిస్తుంటారు. అందున 5వ రోజు పంచమి తిథి వచ్చేటప్పుడు సరస్వతిదేవిని ఆరాధిస్తారు. అదే మూలా నక్షత్రం వచ్చినప్పుడు వాగ్దేవిగా ఆరాధిస్తారు. చైత్ర మాసంలో వచ్చే 9 రోజులని అనగా వ్రతంగా చేస్తే, మాఘమాసంలో వచ్చే 9 రోజులని కూడా శ్యామల నవరాత్రులుగా ఆరాధిస్తుంటారు. ఈ రోజు ప్రత్యేకించి అమ్మ శ్వేతాంబరధరి, శ్వేతం అంటే తెలుపు, తెల్లనైన హంసను ధరించి, తెల్లనైన వస్త్రాలు ధరించి, తెల్లనైన పూలమాలలు ధరించి మన యొక్క మనసులని స్వచ్ఛముగా మార్చడానికి అమ్మ ఈ అనుగ్రహాన్ని ఈ విధంగా కరుణిస్తుంది. కాబట్టి దర్శించి సేవించే భక్తులకి సకల శుభాలను అనుగ్రహించి అమ్మని దర్శించండి, సేవించండి, తరించండి. ఎంతో మంది వందల వేలల్లో చిన్నపిల్లలు ఇక్కడ అక్షరాభ్యాసాలు గావించి ఎంతో వృద్ధి చెందారని మన అర్చకులు చెప్తున్నారు. అలాగే తెలంగాణ భాషలకి ఏం తక్కువ కాకుండా విజయనగరం జ్ఞాన సరస్వతి ఆలయం కూడా అంతకు మించి స్థాయిలో దినదిన ప్రవర్ధమానమవుతుందని తెలుస్తోంది. కెమెరామ్యాన్ పోలిబాబుతో ప్రదీప్, MM న్యూస్, విజయనగరం. ఓ లారీ డ్రైవర్ మద్యాన్ని సేవించి వాహనం నడిపి రాజంపట్నంలో హల్చల్ చేశాడు. పట్టపగలే తప్పతాగి నిర్లక్ష్యంగా వాహనాన్ని అతివేగంతో నడపడంతో రోడ్డుపై ప్రయాణించే వాహన చోదకులు, పాదాచారులు బెంబెలెత్తిపోయారు. వెంటనే తేరుకుని స్థానికులు లారీని ఆపించి తాగుబోతు డ్రైవర్కి దేశశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. మద్యం మత్తులో నిర్లక్ష్యంగా లారీని నడుపుతూ రోడ్డు మీద ప్రయాణించే వాహనదారులను, పాదచారులను, రోడ్డుకు ఇరువైపులా ఉన్న చిరు వ్యాపారులను హడలెత్తించిన సంఘటన విజయనగరం జిల్లా రాజంపట్టణంలో చోటు చేసుకుంది. పట్టపగలే తప్పతాగి లారీని రాంగ్ రూట్లో డ్రైవింగ్ చేస్తూ ప్రజలను బెంబేలెత్తించాడా తాగుబోతు డ్రైవర్. రాజాం ప్రధాన రహదారి అంబేద్కర్ జంక్షన్ వద్ద మద్యం మత్తులో ఉన్న లారీ డ్రైవర్ ఒక్కసారిగా రాంగ్ రూట్లోకి చొరబడ్డాడు. తప్పతాగి లారీని అతివేగంగా నడపడమే కాక జనసమూహం వైపు దూసుకురావడంతో అంతా అవాక్కయ్యారు. ఆ దృశ్యాన్ని చూసిన వారితో సహా రోడ్లపై ప్రయాణించే వాహనదారులు ప్రాణభయంతో పరుగులు తీశారు. స్థానికులు వెంటనే అప్రమత్తమై లారీని ఆపివేయించడంతో పెను ప్రమాదం తప్పింది. లారీ ఆగడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. స్థానికులు ఆ తాగుబోతు లారీ డ్రైవర్కు దేహశుద్ధి చేసి పోలీస్ స్టేషన్కు అప్పగించారు. దీంతో పోలీసులు కేసు నమోదు చేశారు. రోడ్డుపై అడ్డంగా నిలిచిన లారీని జేసీబీ సహాయంతో పక్కకు నెట్టి ట్రాఫిక్ ని క్లియర్ చేశారు. కాసేపు విరామం. సా స స సరి గరి గమ పని సా నిరి స నిరి స నిరి సా ని ద మా గరి స
సరిగమ అమ్మాయికి తన సొగసే ఆనందం మన మనసే దోచేనే తన అందం అందానికి ప్రతిరూపం ఆభరణం ఆభరణం అసలు రూపం గోవింద జ్యువెలరీస్ గోవింద జ్యువెలరీస్ గోవింద జ్యువెలరీస్ గోవింద జ్యువెలరీస్ సాంప్రదాయ స్వర్ణాభరణాలకు పుట్టినిల్లు మా గోవింద జ్యువెలరీస్. గోవింద జ్యువెలరీస్, ఎంజీ రోడ్, విజయనగరం. అందమంటేనే ఆడవాళ్ళు. మరి మన ఆడవాళ్ళకి మరింత అందం చేకూర్చేది బంగారం. బంగారం కొనడం సులభమే, కానీ నాణ్యమైన బంగారం కొనడం అంత ఈజీ కాదు. సంప్రదాయమైన కలెక్షన్స్, నాణ్యమైన ఆభరణాలు, సామాన్యుడికి కూడా అందుబాటైన ధరలు, నమ్మకమైన పేరు, అది మన ధనలక్ష్మి జ్యువెలర్స్. మా బామ్మ ఎప్పుడు చెప్పేది, ఒక్కసారి ధనలక్ష్మి జ్యువెలర్స్ లో బంగారం కొంటే మళ్ళీ మళ్ళీ కొంటూ ఉంటామని. ధనలక్ష్మి జ్యువెలర్స్, డాబా తోట, ఎంజీ రోడ్, విజయనగరం. వెల్కమ్ బ్యాక్. ఎంఎస్ఎంఈ కోసం బడ్జెట్లో పెద్ద ఎత్తున నిధులు కేటాయించడం హర్షణీయమని చిన్న తరహా పరిశ్రమల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాసరావు అన్నారు. ఆదివారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ పరిశ్రమల కోసం ప్రోత్సాహకాలు ఇచ్చిన కేంద్రానికి ధన్యవాదాలు తెలిపారు. బడ్జెట్లో పెట్టిన అంశాలు మధ్యతరగతి ప్రజల అభివృద్ధికి తోడ్పడతాయని అన్నారు. గత ప్రభుత్వం పోలవరం ప్రాజెక్టును పూర్తిగా పక్కన పెట్టిందని, ప్రస్తుత ప్రభుత్వం పోలవరంను పరుగులు పెట్టిస్తుందని చెప్పారు. ఓర్వకల్లు, కడప, శ్రీ సిటీ అభివృద్ధి కోసం బడ్జెట్లో భారీగా నిధులు కేటాయించారని, స్టీల్ ప్లాంట్కు కేంద్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున నిధులు ఇచ్చిందని, కేంద్ర ప్రభుత్వం నుండి రాష్ట్రానికి మంచి సహకారం అందుతుందన్నారు. 22 మంది ఎంపీలు ఉన్న గత వైసీపీ ప్రభుత్వం ఏం సాధించిందని లేదని అన్నారు. ప్రధానంగా స్టార్ట్ చేసేటప్పుడే గురజాడ అప్పారావు గారు కీర్తనతో స్టార్ట్ చేసి మధ్యతరగతి వాళ్ళకి ఎక్కువగా మంచి చేకూర్చేలాగా బడ్జెట్ ఉంటుందని అనౌన్స్ చేస్తూ ఈరోజు ప్రధానమైనటువంటి డెసిషన్ తీసుకున్నారు. ఈరోజు మధ్యతరగతికి పూర్తి స్థాయిలో సపోర్ట్ వచ్చేలాగా ఇన్కమ్ ట్యాక్స్ అనే దాన్ని 5 లక్షల నుంచి 12 లక్షలు చేయడం అంటే ఖచ్చితంగా చాలా డేరింగ్ స్టెప్ అది. అటువంటి స్టెప్ని మనందరం కూడా స్వాగతిస్తూ ఈరోజు కేంద్రంలో అన్ని రాష్ట్రాల్లో ఉన్న ప్రజానికం మధ్యతరగతి కుటుంబ సభ్యులు అందరూ కూడా చాలా ఆనందకరమైన విషయం సంగతి తెలుసుకొని ఈ కూటమి ప్రభుత్వానికి, ఎన్డీఏ ప్రభుత్వానికి మద్దతు తెలియజేస్తున్నారు. మరి అంతేకాకుండా ఈరోజు ఎన్నో స్కీమ్స్ అనౌన్స్ చేస్తున్నది. ఈరోజు జల్ జీవన్ మిషన్ గత ప్రభుత్వంలో ఆంధ్రప్రదేశ్కి పూర్తిగా నిర్లక్ష్యం వహిస్తూ కేవలం 3,000 కోట్ల రూపాయలు వర్కులు మాత్రమే చేయగలిగిన ఆంధ్రప్రదేశ్కి ఈరోజు సుమారు 70,000 కోట్ల రూపాయలు జల్ జీవన్ మిషన్కి అవసరమయ్యే రాష్ట్రానికి తాగునీటి సమస్య అనేది ప్రధానమైన సమస్య తెలుసుకుని ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి వారు కానీ అలాగే ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు కానీ ఇద్దరు కూడా జల్ జీవన్ మిషన్ని ఎక్స్టెండ్ చేయమని కోరగా వాళ్ళు వెంటనే దాన్ని ఇంకో 3 సంవత్సరాల వరకు ఎక్స్టెండ్ చేయడం కూడా మనందరం చూసాం ఈరోజు బడ్జెట్లో. మరి అంతేకాకుండా ఈరోజు పౌర విమాన శాఖ, ఈ శాఖలో 120 ఎయిర్పోర్ట్స్ కొత్త వస్తున్నాయి. ఈరోజు మనం రాష్ట్రంలో చూసాం భోగాపురం ఎయిర్పోర్ట్, అది శాంక్షన్ చేసి ఈరోజు ఇంకా ఆపరేషన్ చేసుకోలేకపోయాం. కానీ అది ఆపరేషన్స్ కానీ వస్తే ఈరోజు విజయనగరం జిల్లా కానీ ఉత్తరాంధ్ర జిల్లాలు కానీ ఖచ్చితంగా పూర్తి స్థాయిలో ఒక అభివృద్ధికి నాందిగా పలికే విధంగా దేశం అంతా కూడా ఇంకో 120 ఎయిర్పోర్ట్స్ నిర్మాణం కూడా ఈరోజు కార్యాచరణ చేస్తూ ఈరోజు ఒక ట్రాన్స్పోర్ట్ని సింప్లిఫై చేయడానికి కూడా సెంట్రల్ గవర్నమెంట్ కార్యాచరణ చేస్తున్నట్టు ఖచ్చితంగా దాన్ని కూడా స్వాగతించాలి. ఈరోజు స్కూల్ ఎడ్యుకేషన్లో 50,000 అటల్ ల్యాబ్స్ కూడా ప్రతిపాదించారు. అటల్ ల్యాబ్స్ ఈరోజు స్కూల్స్లో చదువుకునే విధానంలో ల్యాబ్ ప్రాక్టికల్ అప్రోచ్ కూడా తీసుకురావడానికి కూడా అటల్ ల్యాబ్స్ ఏవైతే ఉన్నాయో బాగా పెద్ద ఎత్తున సక్సెస్ఫుల్ మోడల్ అది. దాన్ని కూడా దేశం అంతా కలిపి ఒక 50 స్కూల్స్లో కూడా అడాప్ట్ చేస్తున్నారంటే ఖచ్చితంగా దాన్ని కూడా మనం స్వాగతించాలి. మేము చూస్తున్నటువంటి ఎంఎస్ఎంఈ సెక్షన్ ఈరోజు ఎంఎస్ఎంఈ డిపార్ట్మెంట్కి పెద్ద ఎత్తున సపోర్ట్ వచ్చింది. గతంలో మనం చూసాం 1,00,000 కోట్లు ఎంఎస్ఎంఈకి అనేది, అదేంటంటే CGTMS ప్రోగ్రామ్ ద్వారా 1,00,000 కోట్ల రూపాయలు ఈరోజు మన బ్యాంకర్స్కి ఒక సపోర్ట్ మెకానిజం ఎస్టాబ్లిష్ చేశారు గత బడ్జెట్లో. దాన్ని ఎక్స్టెండ్ చేస్తూ 1.5 lakhs ఇంకా మళ్ళీ ఈరోజు ఈ బడ్జెట్లో కూడా అడిషనల్గా ఇవ్వడం జరుగుతుంది. దీనివల్ల 2.5 lakhs ఆఫ్ CGTMS ప్రోగ్రామ్కి ఎన్హాన్స్ అవుతుంది. ఎవరైనా లోన్ ఇండస్ట్రీ పెట్టుకున్న వాళ్ళు, ఎవరైనా ఎంఎస్ఎంఈ ఇండస్ట్రీ పెట్టుకున్న వాళ్ళకి ఇప్పుడు 5 కోట్ల వరకు అసెట్ ఫ్రీ లోన్స్ వస్తున్నాయి. దాన్ని 10 కోట్ల వరకు ఎక్స్టెండ్ చేయమని కూడా బ్యాంకర్స్కి ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ ప్రధానమైనది ఏంటంటే మీడియం ఇండస్ట్రీని కూడా దాని తాలూకు లిమిట్ని కూడా పెంచారు. ఈరోజు 50 కోట్ల నుంచి 100 కోట్లు చేశారు. సో 100 కోట్ల కింద ఉన్న కంపెనీస్ అన్నీ కూడా ఈరోజు ఎంఎస్ఎంఈ ఇండస్ట్రీ కింద తీసుకురావడం వల్ల ఈ CGTMS ప్రోగ్రామ్ ఏదైతే ఉందో కూడా వాటికి కూడా వర్తించేలాగా కేంద్ర బడ్జెట్లో ఈ ప్రతిపాదన అనేది ఖచ్చితంగా మనందరం స్వాగతించాలి. మన రాష్ట్రంలో కేంద్ర ప్రభుత్వం ఎటువంటి సపోర్ట్ ఇచ్చింది, పోలవరంకి పెద్ద ఎత్తున సపోర్ట్
ఇవ్వడం. పోలవరం చిన్న విషయం కాదు. గత ప్రభుత్వం పూర్తిగా పోలవరం ప్రాజెక్ట్నే పక్కన పెట్టేసే పరిస్థితి. గత ప్రభుత్వంలో టెక్నాలజీ అసలు ఏదైతే డ్యామేజ్ అయిందో దాన్ని కూడా రిపేర్ చేయడానికి కూడా వాళ్ళ కార్యాచరణ లేక గత 5 ఏళ్ళు కూడా కాలయాపన చేశారు. ప్రభుత్వం వచ్చిన వెంటనే దాని మీద చర్యలు చేసుకొని వర్క్ కూడా మళ్ళీ రెజ్యూమ్ చేయడం, మళ్ళీ అట్ ద సేమ్ టైం సెంటర్ నుంచి కూడా ఈరోజు ఫండ్స్ తెచ్చుకున్నాం. అంతేకాకుండా ఈరోజు మనం చూసుకుంటే గత 7 నెలలుగా ఎన్నో అభివృద్ధి పనులు మనం చేసుకున్నాము. అంతేకాకుండా సెంట్రల్ గవర్నమెంట్ నుంచి కూడా ఈరోజు 3 ప్రధానమైన పార్క్స్కి మనం ఫండింగ్ తెచ్చుకున్నాం. సుమారు 10,000 కోట్లు ఈరోజు ఒరవకల్ పార్క్ కావచ్చు, లేకపోతే కడపలో ఉన్నటువంటి పార్క్ కావచ్చు, లేకపోతే ఈరోజు క్రిస్ సిటీ ఏదైతే ఉందో నెల్లూరులో దాన్ని కూడా ఒక ఫండ్ తెచ్చుకున్నాం. ఈరోజు బల్క్ డ్రగ్ పార్క్ ఏదైతే నక్పల్లి ఉందో దాన్ని కూడా ఫండ్, ఈ 4 పార్కుల డెవలప్మెంట్కి 10,000 కోట్లు కూడా శాంక్షన్ చేయడం జరిగింది. అంతేకాకుండా ఈరోజు స్టీల్ ప్లాంట్ అనేది ప్రైవేటీకరణ జరగదని కూడా ఈరోజు నిర్ధారణ అయిపోయింది. దానికి కావాల్సినటువంటి 11,000 కోట్ల రూపాయలు ఈరోజు కేంద్ర ప్రభుత్వం నుంచి సహాయ నిధి కింద వస్తుంది. మరి ఎన్ని రోజుల నుంచో ఈరోజు 10 ఏళ్ళు ఈ రాష్ట్రాన్ని విడిపోయి 10 సంవత్సరాలు అయినా ఈరోజు క్యాపిటల్కి మనం ఎటువంటి కార్యాచరణ చేయలేదు. దానికి కూడా 11,000 కోట్ల రూపాయలు ఈరోజు ఈ ప్రభుత్వం ఇస్తుందంటే, కేంద్ర ప్రభుత్వం మాకు సమకూరుస్తుందంటే ఖచ్చితంగా మనం అందరం కూడా ఆనందపడాల్సిన అవసరం ఉందని భావిస్తున్నాను. మరి ఈరోజు ప్రతిపక్షాలు చెప్తున్నాయి బడ్జెట్ విషయంలో దానికి ఏదో రాష్ట్రానికి అన్యాయం జరిగిందని. నేనైతే మాత్రం దాన్ని పూర్తి స్థాయిలో ఖండిస్తున్నాను. ఎందుకంటే ఈరోజు ఈ బడ్జెట్ దేశమంతా కూడా ఆనందపడే బడ్జెట్. ఖచ్చితంగా దేశం అంతా మధ్యతరగతి కానీ, ఎంఎస్ఎంఈ ఇండస్ట్రీకి కానీ, అలాగే మన రాష్ట్రానికి ఎప్పటి నుంచో పెండింగ్ ఉన్నటువంటి ప్రాజెక్ట్స్ విషయంలో కానీ సాగునీటి సమస్య సాల్వ్ అవుతుంది, ఎడ్యుకేషన్ సిస్టమ్ బెటర్ అవుతుంది. అంతేకాకుండా ఈరోజు ఆరోగ్యం ఏదైతే హెల్త్ స్కీమ్ ఏదైతే ఉందో అది కూడా ఆంధ్రప్రదేశ్కి పెద్ద ఎత్తున సపోర్ట్ ఇచ్చే మెకానిజం. అంతేకాకుండా పోలవరం, అంతేకాకుండా ఈరోజు ఇండస్ట్రీకి ఈ 5 ఫ్యాక్టర్స్లో కూడా కేంద్ర ప్రభుత్వం నుంచి ఆంధ్రప్రదేశ్కి ఒక మంచి సపోర్ట్ వచ్చిందని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదని భావిస్తున్నాను. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ నిన్న ప్రకటించిన బడ్జెట్ ప్రజల అవసరాలు తీర్చే విధంగా లేదని కమ్యూనిస్టులు పేర్కొన్నారు. దేశవ్యాప్త పిలుపులో భాగంగా ఆదివారం ఉదయం విజయనగరం ఆర్టీసీ కాంప్లెక్స్ వద్ద సిపిఎం పార్టీ నాయకులు, కార్యకర్తలు ర్యాలీ నిర్వహించి నిరసన వ్యక్తం చేశారు. ప్రజల ఆస్తుల అమ్మకం, విద్యుత్ రంగ ప్రైవేటీకరణ, బీమా రంగంలో 100% ఎఫ్డిఐ ద్వారా 10 లక్షల కోట్లకు పైగా రాబట్టుకొని 1%గా ఉన్న కార్పొరేటర్లకు 15 ఏళ్ల పాటు బడ్జెట్లో రాయితీలు కల్పించారని, పన్ను మినహాయింపు పేరుతో మధ్యతరగతిని నైవంచన చేసే విధంగా బడ్జెట్ ఉందని సిపిఎం పార్టీ జిల్లా కమిటీ సభ్యులు పి రమణమ్మ, ఏ జగన్మోహన్ రావులు ఆరోపించారు. ఆదివారం విజయనగరం జిల్లా కేంద్రంలోని ఆర్టీసీ కాంప్లెక్స్ వద్ద ఈ మేరకు నిరసన వ్యక్తం చేశారు. బడ్జెట్లో ఎస్సీ, ఎస్టీ జనాభా ప్రాతిపదికన నిధులు కేటాయించలేదని, మహిళా బాలిక సంరక్షణను విస్మరించారని, విద్యా రంగానికి 6%, వైద్య రంగానికి 5% నుంచి 10% కేటాయించాల్సి ఉండగా కేవలం 2.3%, 1.8% నామమాత్రపు కేటాయింపులు చేశారని ఆందోళన వ్యక్తం చేశారు. వ్యవసాయ రంగానికి పెద్దపీట వేశామని చెప్పి ఎరువుల సబ్సిడీ 17,000 కోట్లు, గ్యాస్ సబ్సిడీ తగ్గించారని తెలిపారు. కార్మికుల వేతనాల పెంపునకు, ఉపాధి కల్పనకు నిర్దిష్ట ప్రతిపాదనలు లేవని, ఉపాధి హామీకి 2020-21లో 1.11 కోట్లు కేటాయిస్తే ఈ బడ్జెట్లో 86,000 కోట్లు కేటాయించడం దారుణమన్నారు. అందులో 10,000 కోట్లు పాత బకాయిలకే సరిపోతుందని, ఇది వలసల్ని పెంచే బడ్జెట్ అని ధ్వజమెత్తారు. ఆంధ్ర కోడలు నిర్మలా సీతారామన్ 8 సార్లు ప్రవేశపెట్టిన బడ్జెట్లో ఏపీకి ద్రోహం చేశారని, ప్రత్యేక హోదా, విభజన హామీలు, రైల్వే జోన్, కడప ఉక్కు, దుగ్గిరాల పోర్టు, రాజధాని నిధులు ప్రస్తావనే లేదన్నారు. కార్యక్రమంలో సిపిఎం పార్టీ నగర కమిటీ సభ్యులు బి రమణ, వి రామచంద్రరావు, వి లక్ష్మి, డి రాము, ఆనంద్ తదితరులు పాల్గొన్నారు. అయితే మన ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం ఆంధ్ర రాష్ట్రం మీదే ఆధారపడి ఉందని చెప్పేసి గతంలో ఊదరగొట్టారు. మరి ఈ రోజు ఆంధ్ర రాష్ట్రానికి జరిగిన అన్యాయాన్ని ఎందుకు ప్రశ్నించరని చెప్పేసి సిపిఎం పార్టీ అడుగుతా ఉంది. ఈ కూటమి ప్రభుత్వాన్ని 50,65,345 కోట్లు బడ్జెట్ పెట్టిన తర్వాత మన రాష్ట్రానికి ఏమిచ్చారు, మన ప్రజలకి ఏ మేలు జరిగిందని చెప్పేసి సిపిఎం పార్టీ అడుగుతా ఉన్నది. ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు ప్రశ్నించదు, ఉన్నటువంటి లొసుకలు ఏమైనా ఉన్నాయా కేంద్ర ప్రభుత్వం దగ్గర అని చెప్పేసి సిపిఎం పార్టీ ప్రశ్నిస్తామన్నది. ఈరోజు పెద్ద ఎత్తున ఉపాధి కోల్పోయింది. అలాగే విద్య, వైద్య రంగాలకు కూడా కనీసం బడ్జెట్ కేటాయింపులు లేవు. ఆ రకంగా మహిళలు ఈరోజు సంక్షేమ శాఖలో ఉన్నటువంటి ఆ శాఖకి ఎంత బడ్జెట్ కేటాయించారు, ఎందుకు తక్కువ బడ్జెట్ ఆంధ్ర రాష్ట్రానికి ఇచ్చారు, ఈ వ్యవస్థ ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం మీద ఎందుకని చెప్పేసి కేంద్ర ప్రభుత్వాన్ని సిపిఎం పార్టీ ఖండిస్తా ఉన్నది. ఉపాధి హామీకి 2020-21లో 1,15,000 కోట్ల రూపాయలు కేటాయిస్తే ఈ బడ్జెట్ లో కేవలం 86,000 కోట్లే కేటాయించారు. అందులో 10,000 కోట్లు పాత బకాయిలకే సరిపోతాయి. కాబట్టి వలసలన్నీ
మరింత పెంచే బడ్జెట్ అని చెప్పి సిపిఎం పార్టీ భావిస్తుంది. ముఖ్యంగా ఈ రోజు ఎల్ఐసి బీమా రంగాన్ని 100% ఎఫ్డిఐని ఆహ్వానించారు. విశాఖ స్టీల్ ప్లాంట్ కి ఈ బడ్జెట్ లో కేటాయింపులు తగ్గించారు. గత బడ్జెట్ లో 8,000 కోట్ల పైచీలకు కేటాయిస్తే ఈ బడ్జెట్ లో 3,000 కోట్లు మాత్రమే కేటాయించారు. 5,000 కోట్లు తగ్గించారు. మరి 11,440 కోట్లు ప్రత్యేక ప్యాకేజీ కోసం ఈ బడ్జెట్ లో ఎటువంటి ప్రతిపాదన లేదు. ఆంధ్ర రాష్ట్రంలో రాజధాని నిర్మాణానికి ఎటువంటి కేటాయింపులు లేవు, ప్రత్యేక హోదా లేదు, ప్రత్యేక ప్యాకేజీ లేదు, విభజన హామీల ప్రస్తావనే ఈ బడ్జెట్ లో లేదు. ఐఐటి గాని, ఐఐఎం గాని, నిట్ గాని, లేదంటే విజయనగరంకి సంబంధించినటువంటి గిరిజన యూనివర్సిటీకి ₹1 కూడా ఈ బడ్జెట్ లో కేటాయించలేదు. విశాఖ రైల్వే జోన్ ని పక్కన పెట్టేశారు. మరి ఈ మొత్తంగా 8 సార్లు ఆంధ్ర కోడలకి బడ్జెట్ ప్రవేశపెట్టడానికి అవకాశం వచ్చినా ఆంధ్ర రాష్ట్రానికి ఇంత ద్రోహం చేయడాన్ని సిపిఎం పార్టీ తీవ్రంగా ఖండిస్తుంది. పార్వతీపురం మన్యం జిల్లా సాలూరులో ఫిబ్రవరి 27వ తేదీన జరగబోయే ఉత్తరాంధ్ర ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా సాలూరు ఎంఆర్ఓ ఆర్వి రమణమూర్తి మీడియా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా రమణమూర్తి మాట్లాడుతూ ఫిబ్రవరి 3వ తేదీ నుండి 10వ తేదీ వరకు ఎన్నికల నామినేషన్ జరుగుతుందని తెలియజేశారు. అదేవిధంగా ఫిబ్రవరి 27 వరకు ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నందున ఎవరైనా ఎన్నికల కోడ్ ఉల్లంఘిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. విజయనగరం, విశాఖపట్నంకి సంబంధించి మనకి ఎమ్మెల్సీ ఎన్నిక ఈ నెల 27వ తారీఖు జరుగుతున్న సందర్భంలో మనకి మోడల్ కోడ్ అనేది నిన్నటి నుంచి మనకి అమల్లో వచ్చింది. అయితే దీని ప్రకారంగా మనం నోటిఫికేషన్ ఫిబ్రవరి 3 ఇస్తారు. అదేవిధంగా నామినేషన్ 10వ తారీఖు వరకు తీసుకుంటారు, లాస్ట్ డేట్ ఆఫ్ నామినేషన్స్. అలాగే ఈ నెల 27వ తారీఖుని పోలింగ్ జరుగుతుంది. సాలూరు కాన్స్టిట్యున్సీలో సంబంధించి, సాలూరు మండలానికి సంబంధించి మనకి ఇక్కడ ఆల్రెడీ మనకి ఎన్రోల్ అయినటువంటి మనకి ఇక్కడ పోలింగ్ కేంద్రం నెంబర్ 50 సాలూరు గవర్నమెంట్ జూనియర్ కాలేజీలో ఏర్పాటు చేయడం అయింది. దాన్ని వెరిఫికేషన్ చేసి పై అధికారులు జిల్లా కలెక్టర్ గారి ఆదేశాల మేరకు వెరిఫికేషన్ చేసి రిపోర్ట్ పంపించడం అయింది. అదేవిధంగా మనకి మోడల్ కోడ్ అమలు చేయడానికి మున్సిపాలిటీ లెవెల్లో మున్సిపల్ కమిషనర్, రూరల్ లెవెల్లో ఎంపీడీఓ గారు మోడల్ కోడ్ చూస్తున్నారు. ఈ రోజు నుంచి ఏ విధమైన రాజకీయ పార్టీల తాలూకా ప్రచారాలు ఏవి ఫ్లెక్సీలన్నీ తొలగించడానికి అనుమతించారు. నాకైతే ఏ విధమైన అంటువాడు ఇన్సిడెంట్స్ ఏమి జరగకుండా ఫ్లయింగ్ స్క్వాడ్కి తహసీల్దార్ని, అలాగే స్టేషన్ హౌస్ ఆఫీసర్ని కూడా నియమించడం జరిగింది. దీనివల్ల ఎటువంటి ఇబ్బంది లేకుండా ప్రజలందరూ కోఆపరేట్ చేయాల్సిందిగా కోరుతున్నాను. దేశ ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ నిన్న ప్రవేశపెట్టిన కేంద్ర బడ్జెట్ అన్ని వర్గాల వారికి తగ్గట్టుగా ఉందని, వికసిత్ భారత్ లక్ష్యంగా బడ్జెట్ కేటాయింపులు చేశారని బీజేపీ విశాఖ పార్లమెంట్ జిల్లా అధ్యక్షులు ఎంఎంఎన్ పరశురామరాజు అన్నారు. విశాఖపట్నం బీజేపీ కార్యాలయంలో విశాఖ పార్లమెంట్ జిల్లా అధ్యక్షులు ఎంఎంఎన్ పరశురామరాజు పార్టీ శ్రేణులతో కలిసి మీడియా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా పరశురామరాజు మాట్లాడుతూ, ఆర్థిక మంత్రి ప్రవేశపెట్టిన బడ్జెట్లో పేదరికం లేని సమాజం, రైతులకు పూర్తి సహకారం, తక్కువ ఖర్చుతో విద్య, వైద్యం, నైపుణ్య శిక్షణకు పెద్దపీట వేశారన్నారు. వ్యవసాయం, పెట్టుబడులు, ఎగుమతులను ప్రోత్సహించే విధంగా ఉందని, మధ్యతరగతి వర్గాలకు వార్షిక ఆదాయ పన్ను పరిమితి 12 లక్షలకు పెంచడాన్ని హర్షించారు. జల్ జీవన్ మిషన్ను 2028 వరకు పొడిగించడాన్ని స్వాగతిస్తున్నామని, జగన్ ప్రభుత్వం రాష్ట్రంలో ఈ పథకాన్ని సక్రమంగా ఉపయోగించుకోలేకపోవటం వల్లనే మరో అవకాశంగా భావిస్తున్నామని తెలిపారు. మొత్తంగా 2025-26 బడ్జెట్ దేశ అభివృద్ధికి దోహదపడే బడ్జెట్గా అభివర్ణించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ ఇతర నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. వ్యవసాయానికి, అలాగే యువతకి, అలాగే ఎంప్లాయీస్ కి, బట్ అలాగే హౌసింగ్ స్కీమ్స్ అని ఇలాగ చాలా రకాల అవకాశాలు, అభివృద్ధి పనులు ఈ బడ్జెట్ లో పెట్టడం వల్ల ఇది సామాన్య మానవుడికి అందుబాటులో ఉందని మనందరం తెలుసుకోవాలి. అలాగే గత ప్రభుత్వంలో జల్ జీవన్ మిషన్ ఏదైతే సెంట్రల్ గవర్నమెంట్ వచ్చిన స్కీమ్ ఏదైతే ఉందో దాన్ని ఎవరు కూడా మన పాత ప్రభుత్వం జగన్ గారి ప్రభుత్వంలో దాన్ని ఉపయోగించుకోలేదు. దానివల్ల దీన్ని 2028 వరకు ఈ స్కీమ్ ని పొడిగించడం జరిగింది. దీనివల్ల ఏంటంటే ప్రతి ఇంటికి మంచినీరు లభించే విధంగా చేకూరుతుంది. ఈ రకంగా నరేంద్ర మోడీ గారు, నిర్మలా సీతారామన్ గారు అందరూ కలిసి భారతదేశ అభివృద్ధికి మంచి మంచి పథకాలతో పాటు ఈ బడ్జెట్ పెట్టడం జరిగింది. ఈ బడ్జెట్ మంచి బడ్జెట్ ఇచ్చినందుకు నిర్మలా సీతారామన్ గారికి, అలాగే నరేంద్ర మోడీ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.
జిల్లా కేంద్రమైన విజయనగరంలో ఉన్న సాయి ఆర్థో ఆసుపత్రిలో ఇటీవల ముఖానికి సంబంధించి అరుదైన ఫేషియల్ సర్జరీ నిర్వహించారు. ఈ సర్జరీకి సంబంధించి ఆసుపత్రి నిర్వాహకులు డాక్టర్ ఏ శ్రీరామూర్తి ఆదివారం సాయి ఆసుపత్రిలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. జనవరి 12వ తేదీన జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన విజయనగరం జిల్లా డెంకాడ మండలానికి చెందిన సత్యం అనే వ్యక్తి తమ ఆసుపత్రిలో చేరాడన్నారు. ఆయనకు ముఖం చితికిపోవడంతో ఫేషియల్ సర్జరీ ప్రత్యేక వైద్య నిపుణులు డాక్టర్ ఆల్ బాలసుందర్ రాజు, డాక్టర్ దినీష సంయుక్తంగా శస్త్రచికిత్స నిర్వహించి ఆయనను బ్రతికించడంతో పాటు ముఖానికి పూర్వపు రూపం వచ్చేలా చేయడం జరిగిందని వివరించారు. సుమారు 2 లక్షల రూపాయలు ఖర్చు అయ్యే ఈ శస్త్రచికిత్సను సాయి ట్రస్ట్ ఆర్థిక సాయంతో కేవలం 50,000 రూపాయలకే నిర్వహించడం జరిగిందన్నారు. ఇక మీదట ఫేషియల్ సర్జరీలు కూడా స్థానిక సాయి ఆసుపత్రిలో నిర్వహించడం జరుగుతుందని, ఈ అవకాశాన్ని బాధితులు సద్వినియోగం చేసుకోవాలని డాక్టర్ శ్రీరామూర్తి విజ్ఞప్తి చేశారు. ఈ సమావేశంలో ఫేషియల్ సర్జరీ వైద్య నిపుణులు డాక్టర్ బాలసుందరరాజు, డాక్టర్ కె దినీష పాల్గొన్నారు. శస్త్రచికిత్స నిర్వహించిన 2 ఫేషియల్ సర్జరీ స్పెషలిస్టులకు డాక్టర్ శ్రీరామూర్తి సత్కరించారు. రీసెంట్గా మా హాస్పిటల్లో సత్యం అనే పేషెంట్ డెంకాడ మండలం నుంచి వచ్చారు. అతనికి ఫేస్ మొత్తం ఫ్రాక్చర్స్ అయిపోయాయి. ఆ ఫేస్ మీద సర్జరీ చేయడం అనేది చాలా డిఫికల్ట్ సర్జరీ. అది విజయనగరంలో కూడా ఇంతవరకు ఎప్పుడు ఎవరూ చేయలేదు. మా దగ్గర బాలు డాక్టర్ గారు అని మ్యాక్సిమం ఫేషియల్ సర్జన్ ఉన్నారు. ఆ కేసుని ఆయన టేకప్ చేసి 8 గంటల పాటు భార్యాభర్తలు ఇద్దరు కూడా సర్జన్సే, ఫేషియల్ సర్జన్స్. 8 గంటల పాటు శ్రమించి ఆ పేషెంట్ కి 12 ప్లేట్లు ఫేస్ అంతా బిగించి ఆ పేషెంట్ బతికించారు. విజయనగరంలో ఫేషియల్ మీద, ఒక మ్యాగ్జిల్లా మీద ఇలాంటి కాంప్లికేటెడ్ సర్జరీస్ కూడా అవుతున్నాయి. మన ట్రస్ట్ ద్వారా చాలా తక్కువలో, అది యాక్చువల్గా 2 lakhs అబౌవ్ అయ్యే ఆపరేషన్ కేవలం 50,000 రూపీస్ తోనే మేము చేయగలిగాం. ప్రజలందరికీ నా విన్నపం ఏంటంటే ఫేస్ సంబంధించినవి, డెంటల్ సంబంధించినవి, ఇంక ఎలాంటి సమస్యలు ఉన్నా కూడా ట్రస్ట్ బాబా గారు ఎప్పుడు మీతోనే ఉంటారు. సో బాబా గారి ఆశీస్సులతో ఈ సర్వీసెస్ కూడా మా హాస్పిటల్లో మీరు అందరూ పొందుతారని చెప్పేసి ఈ పత్రిక ముఖంగా మీ అందరికీ తెలియపరుస్తున్నాను. సత్యం అన్న పేషెంట్ మన హాస్పిటల్కి 12వ తారీఖున రావడం జరిగింది. ఆ రోజు ఆయన మొహం అంతా వాచిపోయి అసలు బ్రతుకున్నారా లేరా అన్న కండిషన్లో మన హాస్పిటల్లో అడ్మిట్ అయ్యారు. అని 2 రోజులు మందులు పెట్టిన తర్వాత స్కాన్లు, ఎక్స్రేలు అన్ని తీసి చూస్తే మొత్తం మొహం అంతా ఫ్రాక్చర్ అయి ఉన్నాయి. ప్రతి ఒక్క దవడ, మొహం మీద ఉన్న ప్రతి ఒక్క ఎముక కూడా ఫ్రాక్చర్ అయి ఉంది అనమాట. ఆ సర్జరీ కోసం అని చెప్పి ఆయనకి 8 గంటలు టైం పట్టింది. ఈ 8 గంటలు కూడా నేను, నా భార్య డాక్టర్ దినీష, ఈజ్ డెంటిస్ట్ అండ్ ఇంప్లాంటాలజిస్ట్, తను కూడా చాలా సపోర్ట్ చేసి ఆ సర్జరీ చేశాము. ఆ సర్జరీ మొత్తం 8 గంటల సమయం పట్టి 12 ప్లేట్లు పడ్డాయి ఆయనకి. ప్లేట్లు అన్ని వేసిన తర్వాత 2 days అబ్జర్వేషన్ చేసి తర్వాత డిశ్చార్జ్ చేశాము. ఇప్పుడు ఆయన హ్యాపీగా అన్ని తినగలుగుతున్నారు. ఆయన ఫంక్షన్స్ అన్ని ఆయన చేసుకోగలుగుతున్నారు. ఇప్పుడైతే చాలా సురక్షితంగా ఉన్నారు. ఈ సర్జరీ విజయనగరంలో ఫస్ట్ టైం జరిగింది. ఇంత పెద్ద సర్జరీ విజయనగరంలో చేయడం అనేది అంత ఈజీ విషయం అయితే కాదు. ఓన్లీ మ్యాక్సిలోఫేషియల్ సర్జన్సే ఇలాంటి సర్జరీని కరెక్ట్ గా చేయగలుగుతారు. శ్రీరామూర్తి గారు నా మీద ట్రస్ట్ పెట్టి నాకు ఈ కేసు అప్పగించి నువ్వైతే చేయగలవన్న భరోసా ఇవ్వడం వల్ల ఇలానే ఒక సర్జరీ చాకచక్యంగా చేయడం జరిగింది. ఇలాంటి ఫేస్ మీద ఉన్న ఎలాంటి సర్జరీ అయినా చేశాము. కొంతమందికి కాయలు వచ్చేస్తూ ఉంటాయి మొహం మీద, ఆ కాయలు కూడా మనమే తీయగలుగుతాము. దవడ, కింద దవడ కానీ పై దవడ కానీ ఇక్కడ కాండైల్ అనేది ఉంటుంది, చెవి దగ్గర సర్జరీ కూడా మనమే చేయగలుగుతాం అనమాట. అలాంటి సర్జరీలు అన్నీ ఈ హాస్పిటల్లోనే జరుగుతాయి. సో మీ చుట్టుపక్కల కానీ లేకపోతే మీ ఇంట్లో రిలేటివ్స్ కానీ ఎవరికైనా ఇలాంటి ఒక ఇబ్బంది తలిస్తే మాత్రం డెఫినెట్గా ఈ హాస్పిటల్కి రండి. తక్కువ డబ్బులతో సురక్షితంగా ట్రస్ట్ ద్వారా చేయడం జరుగుతుంది. నేను పీజీలో ఉన్నప్పుడే చేశాను. విజయనగరంలో చేయడం అయితే ఇదే ఫస్ట్. ప్రపంచ క్యాన్సర్ దినోత్సవాన్ని పురస్కరించుకొని విశాఖపట్నం ఆర్కే బీచ్లో మహాత్మా గాంధీ క్యాన్సర్ హాస్పిటల్ ఆధ్వర్యంలో క్యాన్సర్ అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నిర్వహించిన వాగ్దాన్కు ప్రజలు భారీ సంఖ్యలో హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు, గంటా శ్రీనివాసులు పాల్గొన్నారు. విశాఖపట్నంలోని ఆర్కే బీచ్లో ప్రపంచ క్యాన్సర్ దినోత్సవం పురస్కరించుకుని మహాత్మా గాంధీ క్యాన్సర్ హాస్పిటల్ ఆధ్వర్యంలో క్యాన్సర్ అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో యునైటెడ్ బై యూనిక్ థీమ్తో నిర్వహించిన వాక్థాన్లో భారీ సంఖ్యలో క్యాన్సర్ పేషెంట్లు, విద్యార్థులు, యువత పాల్గొన్నారు. ఈ సందర్భంగా యువత నిర్వహించిన ఫ్లాష్ మాబ్ విశేషంగా ఆకట్టుకుంది. మొత్తం 3,000 మందితో నిర్వహించిన వాక్థాన్ ఆర్కే బీచ్ వద్ద ఉన్న కాళీమాత ఆలయం నుండి వైఎంసీఏ వరకు కొనసాగింది. ఈ వాక్థాన్కు ఎమ్మెల్యేలు విష్ణుకుమార్ రాజు, గంటా శ్రీనివాసులు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా గంటా శ్రీనివాస్ మాట్లాడుతూ క్యాన్సర్ వ్యాధికి క్యూర్ లేదనే రోజుల నుండి ఇప్పుడు చక్కటి వైద్యంతో క్యాన్సర్ను జయిస్తున్న రోజులకి వైద్యం అభివృద్ధి చెందిందని అన్నారు. క్యాన్సర్ పట్ల ముందు అవగాహన పెంచుకోవాలని, మారుతున్న జీవనశైలి, దురలవాట్ల వల్ల క్యాన్సర్ బారిన పడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని, అవగాహన ఉంటే క్యాన్సర్ రాకుండా ఆపవచ్చన్నారు. సంవత్సరంలో ఒక్కసారైనా కంప్లీట్ హెల్త్ చెకప్ చేయించుకోవాలని కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్లో హెల్త్ కు పెద్దపీట వేసిందని అన్నారు. ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో యువత, విద్యార్థులు, క్యాన్సర్ పేషెంట్లు, క్యాన్సర్ను జయించిన వారు పాల్గొన్నారు. ఈరోజు యాక్చువల్గా ఇది ఒక నీడ్ ఆఫ్ ద అవర్. ఎందుకంటే మనం చూస్తూ ఉన్నాం ప్రపంచం మొత్తం కూడా ఈరోజు ఈ క్యాన్సర్ వల్ల ఎంత ఆందోళన చెందుతున్నాం చూస్తూ ఉన్నాం. మరి దీంట్లో మనం చిన్న జాగ్రత్తలు తీసుకుంటే దీన్ని బారిన పడకుండా మనం కాపాడుకోవచ్చు మానవాళ్ళని. దానికి సంబంధించి ప్రజల్లో ఒక అవగాహన తేవడం కోసం ఈరోజు ఈ ర్యాలీ ఇక్కడ మారథాన్ లాంటిది అందరూ డాక్టర్స్, ప్రత్యేకించి మురళీకృష్ణ గారు ఆధ్వర్యంలో వీళ్ళందరూ కలిపి ఇది ఆర్గనైజ్ చేయడం, ఇందులో వేలాది మంది పార్టిసిపేట్ చేయడం, చాలా చక్కగా ఈ ప్రోగ్రాం కూడా ఆర్గనైజ్ చేయడం జరిగింది. మనం చూస్తూ ఉన్నాం జనరల్గా అది పురాతన రాజుల కాలం నుంచి కూడా రాచపుండు అని ఆ రోజు అప్పుడు చెప్పుకునేవాళ్ళు. ఒకప్పుడు దీనికి క్యాన్సర్ అంటే క్యూర్ లేదు, క్యాన్సర్ పడిందంటే వచ్చేందంటే ఇక ఆల్మోస్ట్ ఇంకా చనిపోయినట్టు లెక్క అనుకోవడం మనకు అందరూ కూడా అలవాటు. కానీ ఈరోజు చూస్తూ ఉన్నాం మనం దాన్ని ప్రాపర్గా కానీ డిటెక్షన్ చేసి కరెక్ట్గా ట్రీట్మెంట్ తీసుకొని మెడికల్ గైడ్లైన్స్లో ప్రకారం అందరూ కానీ లైఫ్ లీడ్ చేస్తే దాని నుంచి రివైవ్ అయిపోయి మళ్ళీ ఒక నార్మల్ లైఫ్ లీడ్ చేయొచ్చని ఈరోజు మనకు ఎంతోమంది ఆల్రెడీ చేసి చూపించారు. ముఖ్యాంశాలు మరోసారి చూద్దాం. విజయనగరం జ్ఞాన సరస్వతి ఆలయంలో ఘనంగా సామూహిక అక్షరాభ్యాసాలు. భారీగా తరలివచ్చి అమ్మవారిని దర్శించుకున్న భక్తులు. ఎంఎస్ఎంఈ కోసం 2025-26 బడ్జెట్లో కేంద్రం భారీ ఎత్తున నిధులు కేటాయించడం హర్షణీయం. మంత్రి కొండపల్లి శ్రీనివాస్. విశాఖ ఆర్కే బీచ్లో 3000 మందితో వాగ్దాన్. అవగాహనతో క్యాన్సర్ను జయించవచ్చునన్న భీమిలి నియోజకవర్గ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు. వార్తలు సమాప్తం. నమస్కారం.